ఇంట్లో ఏదైనా ఫంక్షన్ ఉందంటే, ఏదైనా శుభకార్యం జరుగుతుందంటే మొట్టమొదటిగా ఆలోచించేటువంటి ఆలోచన గొప్ప గొప్ప వాళ్ళ గురించి ఆలోచిస్తారు. మనం ఎక్కడికెక్కడికి వెళ్ళాం, ఎంత కట్నం చదివించాం, ఎక్కడ ఎంత వెండి పెట్టినాం, ఎక్కడ ఎంత బంగారం పెట్టినాం, ఎక్కడ ఎవరికి బట్టలు పెట్టినాం, మనం ఎంత పెట్టినాం, వాళ్ళు మనకు తిరిగి ఎంత ఇస్తారు మన ఫంక్షన్కి వచ్చి. ఇదే సమస్త మానవుల ఆలోచన. ఈ ఆలోచన ప్రకారమే గొప్ప గొప్ప వాళ్ళపై దృష్టి ఉంచి స్నేహితులను, బంధువులను మనం వెళ్ళాలి, వాళ్ళు రావాలి, మనం పెట్టాలి, మనకు పెట్టినటువంటి ఆలోచన మీద ఫంక్షన్ జరిగించుకుంటారు. ఇదే పరిస్థితిలో యేసుక్రీస్తు ప్రభువారిని లూకాసు వార్త 14వ అధ్యాయంలో ఒక వ్యక్తి పిలిచాడు. విందుకు పిలిచినప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు అన్నాడు, నిన్ను పగటి విందుకైనను రాత్రి విందుకైనను ఎవరైనా పిలిచినప్పుడు నీ స్నేహితునైనను బంధువులనైనను నువ్వు గొప్ప ధనవంతులకు వారిని పిలిచిన ఎడల నీకు తిరిగి వారు మరలా నిన్ను పిలుస్తారు, నీకు ప్రత్యుపకారం కలుగున గనక నీకు పరలోక రాజ్యం లోపల ఎలాంటి మేలు కలగదు. కాబట్టి నీవు విందు చేసినప్పుడు ఎవరిని పిలవాలి అంటే అంగహీనులను, కుంటివాళ్లను, నీకు ప్రత్యుపకారము చేయలేని తిరిగి నిన్ను మరలా పిలిచి భోజనం పెట్టలేనటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి పేదలను పిలిచి భోజనం పెట్టమంటాడు. అప్పుడు నీతిమంతుల పునరుత్థానం మందు నీకు ప్రతిఫలము కలుగును అని దేవాతి దేవుడు సెలవిచ్చున్నాడు. కాబట్టి మనము కూడా ప్రభువు మనకు చేసినటువంటి కార్యముల నిమిత్తమై మనం ప్రభువుకి ఏమి చెల్లించగలము చెప్పండి? మన దగ్గర ఏముంది మనం ప్రభువుకు చెల్లించేటువంటి వారమా? అలాంటి మనల్ని దేవుడు పిలుచుకొని ఉన్నాడు. అలాగే మనము కూడా గొప్ప గొప్ప వాటి యందు మనకు రావాల్సిన వాటి యందు లక్ష్యం ఉంచక అలాంటి దిక్కులేని దీనులను పిలిచి వారికి విందు చేయించండి. నీతిమంతుల పునరుత్థానమందు దేవుడు మనకు తగిన ప్రతిఫలము దయచేయునుగాక. ఆమేన్.